నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై చిలకలూరుపేటలో కేసు నమోదు, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీడీపీ శ్రేణులు. సినీ నటి శ్రీరెడ్డిపై చిలకలూరుపేటలో కేసు నమోదు, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీడీపీ మహిళా నాయకులు. కమ్యూనిస్టు ఏరియా కార్యదర్శిగా సీనియర్ పార్టీ నాయకులు కామ్రేడ్ తాళ్ళూరి బాబురావు వెల్లడించిన పార్టీ అధిష్టానం. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా కార్తీక మాస వేడుకలు, పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. చిలకలూరుపేట విద్యాసంఘం అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తేళ్ల సుబ్బారావు ఇటీవల జరిగిన చిన్న రోడ్డు ప్రమాదంలో గాయాలవడంతో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి వారి ఇంటికి వెళ్లి తేళ్ల సుబ్బారావును పరామర్శించారు. ఆమె వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నందు ఇటీవల నూతనంగా ప్రారంభమైన కందిమళ్ళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి శ్రీమతి ప్రత్తిపాటి వెంకటకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెద్ద పెద్ద నగరాలకు వెళ్లే అవసరం లేకుండా నాణ్యతతో కూడిన వైద్యాన్ని చిలకలూరుపేట ప్రాంత ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో అధునాతన సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మించిన డాక్టర్ కందిమళ్ళ వాసుదేవ అంకమ్మ చౌదరిని ప్రత్తిపాటి వెంకటకుమారి అభినందించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు ఆమె వెంట ఉన్నారు. పోసాని కృష్ణమురళి అనే ఒక పిచ్చి కుక్క తమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, టీవీ5 అధినేత, టీటీడీ చైర్మన్ నాయుడుపై ఇష్టానుసారంగా మాట్లాడిన సినిమా నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని చిలకలూరుపేట టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ, పోసాని కృష్ణమురళి ఇకనైనా పద్ధతి మార్చుకొని సక్రమంగా బ్రతకాలని హితవు పలికారు. తమ పార్టీ అధినేతలపై అవహేళనగా, ఎగతాళిగా అవమానిస్తూ మాట్లాడితే చెప్పుతో కొట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిపోయిన శివ, పార్టీ నాయకులున్నారు. సైకిక్ డిసీజ్తో అల్లాడుతున్న పోసాని కృష్ణమురళి అనే బజారు కుక్కకి నోరు అదుపు లేకుండా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారిని, టీవీ5 చైర్మన్ మరియు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని జుబుక్సాకరమైన మాటలతో నిన్న మొన్న అతి నీచమైన భాషతో మాట్లాడుతున్న పోసాని కృష్ణమురళిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాడికి కుక్కల బోన్లో వేసి తగిన సాక్షి చేయవలసిందిగా చిలకలూరుపేట అర్బన్ పోలీసుకి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోసాని కృష్ణమురళి అనేవాడు ఇకనైనా అలాంటి నృత్య మాటలు మాట్లాడటం మానేయకపోతే వాడికి దేహశుద్ధి చేస్తామని చెప్పేసి తెలుగు యువత హెచ్చరిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, హోంమంత్రి వలగపూడి అనిత, ఐటీ మినిస్టర్ నారా లోకేష్తో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిలకలూరుపేట టీడీపీ మహిళా నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జరీనా సుల్తానా, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అమరా రమాదేవి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోపూరి లక్ష్మి, మహిళా కమిటీ సభ్యులు వీరకుమారి, ఫాతిమా తదితరులున్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆడవాళ్ళు స్త్రీ జాతికే ఎంతో అవమానకరంగా భావిస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు శ్రీరెడ్డి ఎంత ఘోరంగా అవమానకరంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గురించి ఎంత వల్గర్గా, ఎంత చండాలంగా, అసలు ఆడవాళ్ళు కూడా విని భరించలేరండి అటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి, ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి
మేమందరం కూడా ఈ రోజు వచ్చి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనికి బీజం వేసింది ఎవరంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు కనుక అసెంబ్లీలో భువనేశ్వరి అమ్మ గురించి మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళందరినీ కూడా మందలించి ఆపి ఉంటే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇలా చెలరేగే వాళ్ళు కాదు. ఒక విధంగా చెప్పాలంటే మరి ఇలాంటి వైసీపీలో ఉన్న ఇలాంటి యువత భవిష్యత్తు కూడా ఈ అధినేత ఆ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఉసురు తీసుకుంటున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ యువకుల భవిష్యత్తు ఈరోజు మరి నేల రాచే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి నేను మరి ఇప్పుడు ఈ పోలీసు అధికారులు మేము కోరుతా ఉన్నాము. చర్యలు సత్వరమే చేపట్టాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. బాపట్ల జిల్లా బల్లికురం మండలం కొప్పరపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి రమేష్ కుమారుని మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరైన మాజీ మంత్రి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. శాసనసభ ఉపసభాపతిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుని మాజీ మంత్రి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. రఘురామకృష్ణరాజు మనసులో ఏదీ దాచుకోరని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం కూడా ఒకసారి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఆయన విషయంలో తేలిందన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు వన్నె తేవాలని, సభను సమున్నతంగా నడపాలని ఆకాంక్షించారు. ఆయన పదవి సభ గౌరవాన్ని కాపాడేలా ఉంటుందని, ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి తన రాజకీయ జీవితంలో మొదటిసారి విన్నానని, దేశంలోనే అది మొదటిసారి చివరిసారి కూడా అదే కావాలని అనుకున్నారు. తనకు అత్యంత ఆప్తులు రఘురామకృష్ణరాజు శాసనసభ ఉపసభాపతిగా ఎన్నికైన శుభ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ టీచర్ నాగలక్ష్మి కుమారుడు మృతి చెందగా వారింటికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సత్యమణి, ప్రత్తిపాటి వెంకటకుమారి. అనంతరం వాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో గురువారం జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా A1 ఫౌండేషన్ ఎంటర్ప్రైజెస్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు గుమ్మడిల పార్వతి మాట్లాడుతూ రోగులను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తించి పండ్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో చిలకలూరుపేట సిటీ ప్రెసిడెంట్ గుమ్మడి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ పోలూరు వెంకటరమణ, పల్నాడు జిల్లా చీఫ్ గెస్ట్ నాంపల్లి రమేష్ బాబు, వెంకటస్వామి, ఆరి మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దానికి తోడుగా ఇంకా మా ఈ యొక్క సిబ్బందిని కూడా, హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు సహకరించారు. ఇంకా ఎవరైనా మేము A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే ఈ కార్యక్రమాలని ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మేము ఈరోజు చేసే ఈ కార్యక్రమంలో నాతో పాటు మా యొక్క సిబ్బంది, స్టేట్, డిస్టిక్ నాంపల్లి రమేష్ గారు, నెక్స్ట్ మల్లికార్జున సార్ గారు టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త వెంకటస్వామి గారు, ఇంకా రియాజ్ జ్యువెలరీ షాపు రహీం గారు కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు చిలకలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, మిగతా రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా యొక్క ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా దీనిలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మేము ముందుకు రావాల్సిన వారు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ గారు కానీ మాకందరికీ సిబ్బంది కూడా సహకరించినందుకు పేరు అందరూ. నెహ్రూ గారి 135వ జయంతి సందర్భంగా చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి A1 చారిటబుల్ ట్రస్ట్ తరఫున పల్నాడు జిల్లా అధ్యక్షురాలు మా గుమ్మడిల
పార్వతి గారు, చిలుకూరుపేట పట్టణ అధ్యక్షులు గుమ్మడిల వెంకటేశ్వర గారు, కమ్యూనిస్టు ఏరియా కార్యదర్శిగా సీనియర్ పార్టీ నాయకులు కామ్రేడ్ తాళ్ళూరి బాబురావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న నాగభైరు సుబ్బాయమ్మను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనను నియమించారు. సహాయ కార్యదర్శిగా బంతా ధనరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలు వ్యతిరేకించడం వల్లనే సుబ్బాయమ్మ సస్పెండ్ అయ్యారని, ఆమె జిల్లా అధ్యక్షునిపై చేసిన అవినీతి ఆరోపణలు కావన్నారు. పార్టీని వ్యతిరేకిస్తున్న సోదర సభ్యులు నిజానిజాలు తెలుసుకుని పార్టీలో కొనసాగాలని వారు కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులున్నారు. గత 2 రోజుల నుంచి ఈ చిలుకూరుపేట నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ మీద జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి జిల్లా సమితి మీద అనేక అసత్య అబద్ధపు ప్రచారమైనటువంటి ప్రచారం సాగింది. అవన్నీ శుద్ధ అబద్ధమని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కార్యదర్శి గారు జిల్లా కార్యదర్శి మీద రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. 2 జిల్లాలుగా విభజన జరిగిన తర్వాత గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాగా ఏర్పడి మహాసభ జరిగే వరకు ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి దాచేపల్లి, మన వినుకొండ, చిలుకూరుపేట ప్రాంతాల నుంచి మాత్రమే ఇలాంటి ఈ డబ్బులు విరాళాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించి ఆ ప్రాంతాల నుంచి జిల్లా ఆర్గనైజేషన్ ఏర్పడే వరకు ఈ కేంద్రాల నుంచి 3 కేంద్రాల నుంచి జిల్లా పార్టీకి 15,000 అవకాశాన్ని బట్టి ఒక చోట 10,000 మరో చోట 5,000 ఇవ్వాలని చెప్పేసి అది ఉమ్మడి సమావేశంలోనే ఆ రోజున నిర్ణయించినటువంటి సందర్భంలోనే ఈ ప్రాంతం నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదొకటి. మరొకటి ఎంతో నిరాధారమైనటువంటి అంశము. ఇవన్నీ అబద్ధాలని ఖండిస్తున్నాం. కనుక ఇకను ఇలాంటి అసలు వచ్చిందల్లా వివాదం వచ్చిందల్లా ఈ ఆఫీసు లెక్కలకు సంబంధించినటువంటి విషయం. దాని నుంచి తప్పుగా ఆమె భావించుకొని సస్పెండ్ దాకా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి తెలియజేస్తూ, అందువల్ల ఎవరికి కూడా దీంట్లో ఇప్పటివరకు కూడా ఇంకా లెక్కలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళి త్వరలోనే ఇప్పుడో 6 సంవత్సరాల క్రితట 19లో జరిగింది మన ఏరియా కాన్ఫరెన్స్. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకత్వం కనుక ఈ 2-3 దఫాలుగా కామ్రేడ్ కీర్తిశేషులు కామ్రేడ్ సిఆర్ మోహన్ గారు అమరులైన తర్వాత మహాసభ జరగలేదు. దాని స్థానంలో ఇన్ఛార్జి కార్యదర్శిగా వచ్చినటువంటి ఆ మనిషి ఇటీవలనే ఇదంతా అసత్యమైనటువంటి ప్రచారం జరిగింది. ఆ అసత్య ప్రచారాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చిలుకూరుపేట ఏరియా సమితి తీవ్రంగా ఖండిస్తున్నది, అబద్ధమని తెలియజేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిఆర్ మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఇన్ఛార్జిగా రామసుబ్బాయి గారు కొనసాగారు. ఇది రాష్ట్రము జిల్లా పరిధిలో కూడా అంతా చర్చలు జరిపే మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త కార్యదర్శిగా ఇన్ఛార్జి కార్యదర్శిగానే తాళ్ళూరి బాబురావు గారిని, అట్లనే సహాయ ఇన్ఛార్జి కార్యదర్శిగా బంతా ధనరాజు గారిని మేము కమిటీ తరఫున ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మేము మహాసభలు జరుపుకుంటాం. ఈ నేపథ్యంలోనే అనేక రుమాలు అనేక రకాలుగా వాదనలు వస్తున్నాయి. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దాన్ని ఖండిస్తా ఉన్నాం. వివరాల్లోకి లోతుగా మేము వెళ్ళదలుచుకోలేదు. ప్రెస్ మీట్ కానీ సోషల్ మీడియాలో కానీ గత కార్యదర్శి గారు చేసినటువంటి కార్యక్రమాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా సభ్యుడిగా నేను ఖండిస్తున్నాను. సోదరులారా, గత 2-3 నెలల నుంచి సమావేశాల్లో జరుగుతున్నాయి ఏరియా కమిటీ సమావేశాలు. ఆ సమావేశాల్లో జరిగినట్టు ప్రతి కార్యక్రమాన్ని జిల్లా వాళ్ళ దృష్టిలోనూ, అదేవిధంగా లాస్ట్ సమావేశం రాష్ట్ర కార్యదర్శి గారి దృష్టిలో ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలకి మేము పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా
పార్టీ నియమ నిబంధనలు అనుసరిస్తూ పార్టీ నిర్మాణంలో భాగంగా వాళ్ళు తీసుకున్న ప్రతి విషయానికి మేము బాధ్యులుగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా కమిటీ సభ్యులుగా ఉన్నాము. ఇప్పటి వరకు ఆమె ఈ కమిటీ మీద కావచ్చు, ఈ జిల్లా కార్యదర్శి గారి మీద కావచ్చు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనది. అలాంటి నిరాధారమైనటువంటి ఈ యొక్క ఆరోపణలు గత 6 సంవత్సరాల క్రితం మన ఉమ్మడి జిల్లా సమావేశాల్లో మార్చిన తర్వాత జిల్లాలో 2గా అయిపోయిన తర్వాత ఈ పల్నాడు జిల్లాలో ఆదాయం కావాల్సి వస్తే ఆదాయం కలిగినటువంటి ఆ మండలాలు ఏరియాలు ఏవైతే ఉన్నాయో చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పర్వదినాల్లో ప్రత్యేకంగా జరుగు పూజా కార్యక్రమాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణ శాస్త్రి మరియు ఋగ్వేద ఘనపాటి పవన్ కుమార్ శాస్త్రిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ జల్లా విజయ్ కుమార్, వారి ధర్మపత్ని జల్లా విజయలక్ష్మి ప్రత్యేకంగా మహాశివునికి పంచామృతాభిషేకాలు చేశారు. ధూపదీప నైవేద్యాలతో విశిష్ట అలంకరణతో మహారుద్రం శివనామ అష్టోత్తర పూజ 6 పంచహారతులతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అభిషేకం పూజా కార్యక్రమాల్లో పాల్గొని గోత్రనామాలతో పూజ జరిపించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ మాట్లాడారు. భవానీ శంకరాయ నమః. ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి సందర్భంగా ఈ రోజున మన షిరిడి సాయినాథుని మందిరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భవానీ శంకర స్వామి వారికి పంచామృతాలతో స్వయంగా భక్తులు హాజరై వారు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఏకాదశి కార్తీక మాస ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు రేపు శుక్రవారం అనగా 15వ తారీఖున కార్తీక పౌర్ణమి జరుగుతుంది. ఆ కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఉదయం 7 గంటలకు హాజరై పంచామృతాలతోటి స్వామివారికి
భక్తులు అభిషేకం చేసుకునేటువంటి అవకాశం మన ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ కల్పించినందున రేపు శుక్రవారం 15వ తారీఖు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా హాజరై స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా హాజరై స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు ఆయన యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో సాయినాథాయ నమః. ఓం నమో భవానీ శంకరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం 2వ రోజు కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనకు నేనేం చేస్తానంటే అనే అంశంపై వ్యాసరచన పోటీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు మార్కెట్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా విద్యార్థులకు కథల పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. తొలుత బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అడప రవి, వంజా ముత్తయ్య, హరిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎం నాగుల్ మీరావలి, సిబ్బంది గోవింద్, సరోజిని, డి వీర్రాజు, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చదువు లేనప్పుడు ఏ విషయం మాట్లాడలేము, ఏ నాయకుడితో మాట్లాడలేము. తెలియకుండా మనం చదువుకోవాలి అనే పిల్లల మీద నేను ఎంత ప్రేమగా చూస్తున్నాను, ఎంత ప్రేమగా ఉంటానో నాకు బాగా తెలుసు. చదువులేని పిల్లలు కానీ పేద పిల్లలు కానీ ఎవరు ఉంటే చెప్పండి, నా వంతు సహాయం చేస్తాను. థ్యాంక్స్. మీరు మేధావులైనటువంటి వారు, గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి పుస్తకాలు చదవండి. గురువులు ఏం చెప్తారో వినండి, తల్లిదండ్రులు ఏం చెప్తారో వినండి. తల్లిదండ్రులు తక్కువ అంచనా మాట వినకపోవడమే. ఏదైనా మనం ఏదైనా చెప్పింది వింటేనే మనకు తెలిసింది. వినడం వల్లనే ఏదైనా లేదా చదవడం వల్లనే జ్ఞానం పెరిగింది. కాబట్టి అవి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే ఈరోజు ఇక్కడ మరి ఒక స్వాతంత్ర సమరయోధుడు మరి భగవాన్ బిర్సా ముండా గారి మరి జయంతి సందర్భంగా కూడా ఇక్కడికి ఈ సమావేశాన్ని అధ్యక్షుల వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి జాతీయ నాయకులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు, ఇలాంటి జాతీయ నాయకులందరి గురించి కూడా రేపటి పౌరులైనటువంటి మరి నేటి బాలలు, బాలికలు నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.